This is Renova Century Institute of Orthopedics and Robotic Surgery. Renova Century Hospital ఆర్థోపెడిక్ సమస్యల పరిష్కారంలో మోస్ట్ ప్రిఫరబుల్ హాస్పిటల్. ఇక్కడ ఆర్థో, షోల్డర్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, ట్రామా అండ్ పెల్విక్ ఎసిటాబులర్, ఫ్రాక్చర్ మేనేజ్మెంట్, బోన్ క్యాన్సర్ కోసం ఆర్థోపెడిక్ ఆంకాలజీ, కీళ్ల మార్పిడికి సర్జరీ, రెనోవా రోబోటిక్స్ వంటి అధునాతన వైద్య సదుపాయాలు ఉన్నాయి. అయితే ఈ 4 స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడున్న వసతులు ఏంటి చెప్పడానికి మనం ఇక్కడ డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం. పదండి. మీరు చాలా ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సార్ రోబోటిక్ సర్జరీస్ గురించి. నేను 2014 నుంచి 16 దాకా యుఎస్లో అమెరికాలో ఉన్నాను. అక్కడ నా ఫెలోషిప్ ట్రైనింగ్ అంతా అక్కడే జరిగింది. అక్కడ నుంచి తిరిగి ఇండియాకి వచ్చాను. ఆ టైంలో అక్కడ యుఎస్లో రోబోటిక్స్ ఎక్స్పోజర్ ఇవన్నీ బాగా అవగాహన నాకు ఉండింది. ఇండియాలో ఆ టైంలో ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్. ఇప్పుడు అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ మనకి ఇక్కడ ఉందంటారా? చేంజెస్ ఉంటాయా? ప్రస్తుతానికి ఐ వుడ్ సే అమెరికా కానీ యూరప్ కానీ ఆస్ట్రేలియా కానీ తీసుకుంటే వీఆర్ నో వే ఇన్ఫీరియర్. వాళ్ళకన్నా కష్టమైన కేసెస్ మనం చేస్తున్నాము. ఎందుకు అంటే మన దగ్గర పేషెంట్స్ చాలా లేట్గా వస్తారు, ఐదర్ ఫైనాన్షియల్ రీజన్ లేకపోతే భయపడి. నెగ్లిజెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర ఆల్మోస్ట్ ఇట్లా క్రాస్ అయిపోయిన పేషెంట్స్ వస్తారు, అవి విదేశాల్లో ఎవరు చూడరు. సో ఇప్పుడు రోబోటిక్స్తో కాంప్లెక్స్ కేసెస్ ఇండియాలో మనం చేసినన్ని ఎవరు చేయలేదు. సో వీ డెఫినెట్లీ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ కాంప్లెక్స్ సర్జరీ. దాని మీద నేను రీసెర్చ్ కూడా పబ్లిష్ చేశాను. వన్ ఆఫ్ ది అవార్డ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ రిసీవ్డ్ ఇన్ బెల్జియం. సో 2017కి వచ్చేసరికి ఇండియాలో నాకు తెలిసి ఒక 10 సిస్టమ్సే ఉన్నాయి. అంతగా దాన్ని ఎవరు వాడడం చేయడం ఏమీ చేయలేదు. సో అప్పుడు నా ప్రీవియస్ హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు ఈ రోబోటిక్స్ 2020లో రావడం, ఆ టైం నుంచి అది పికప్ అవడం స్టార్ట్ అయింది మా సక్సెస్ చూసి. సో గత 5 years నుంచి నేను చేస్తున్నాను. కనీసం ఒక 2000 కన్నా ఎక్కువ సర్జరీస్ రోబోట్ మీద నేను చేశాను. సో అది ఇండియాలోనే టాప్ 3, టాప్ 5లో ఉండొచ్చు. మెయిన్గా మనం చూసేది ఏంటి అంటే మన వైపు టెక్నాలజీ ఉన్నా మనం దాన్ని వాడగలగాలి. కొంతమంది రోబోట్స్ కొని దాన్ని అంతగా వాడడం. ఇప్పుడు నా పేషెంట్స్ పాపులేషన్లో ఏమైందంటే 85-90% మంది నా దగ్గర రోబోటిక్సే చేయించుకుంటున్నారు. అదే నేను అడగబోతున్నానండి, వచ్చే వాళ్ళు ఎంతమంది కన్విన్స్ అవుతారు అసలు రోబోటిక్ కి? ఇంకా ఎక్కువ మంది నార్మల్ అడుగుతున్నారా ఏంటి? పేషెంట్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. సో మనం ఒక సర్జరీ మనం సెల్ చేస్తున్నామా లేదు సర్జన్ కన్విన్స్ అయ్యి మీకు చెప్తున్నాడా చాలా ఈజీగా చెప్పగలుగుతారు. సో నాకు ఆ నమ్మకం ఉంది, నేను ఆ రిజల్ట్ నేను ఇవ్వగలుగుతానని పేషెంట్ చెప్తున్నాను కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకుంటున్నారు. దో ద సర్జరీ ఈజ్ ఎక్స్పెన్సివ్. మనం మాన్యువల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి దెర్ ఇస్ అ బిగ్ ప్రైస్ డిఫరెన్స్. బట్ డే 1 నుంచి అది ఎందుకో కానీ పేషెంట్స్ ఆర్ గెటింగ్ కన్విన్స్డ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో మీ ముందు కూడా చెప్పాను కదా, కాంప్లెక్స్ సర్జరీస్ ఇవన్నీ నేను చేసిన అన్ని బహుశా చాలా మంది చేస్తారు. కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ కూడా రోబోటిక్ మీరు వాడగలుగుతాం. యాక్చువల్లీ సింపుల్స్ మామూలు సర్జరీస్ కన్వెన్షనల్ కూడా చేసేయచ్చు. బట్ డెఫినెట్గా కాంప్లెక్స్గా ఉంది, బాగా డిఫార్మిటీ ఉంది అంటే ఆ ఒక్క సిచ్యువేషన్లో నేను ఇన్సిస్ట్ చేస్తాను మీరు రోబోటిక్ చేయించుకోండి. ఎందుకంటే నాకు ఇట్ ఈస్ లైక్ అ బిగ్ టూల్ ఇన్ మై హ్యాండ్. నేను ఎగ్జాక్ట్గా ఏం చేయాలి సర్జరీలో మనం స్ట్రాటజీ మనం డిసైడ్ చేస్తాం, రోబోట్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ హౌ. అందుకే మనం రెనో హాస్పిటల్కి వచ్చిన డే 1 నుంచి రోబోటిక్ సర్జరీ మేము స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 yearకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫార్మల్గా లాంచ్ చేస్తున్నాం. ముందు చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒక స్పెషల్ ఆఫర్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ సో దట్ పేషెంట్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సర్జరీ చేయించుకోవాలని. సో ది ఆఫర్ ఈజ్ మనం రెనోవా రోబోటిక్స్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో రోబోటిక్ సర్జరీ మనం కన్వెన్షనల్ సర్జరీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కే చేస్తున్నాం. సో అంటే ఎసెన్షియలీ రోబోటిక్ మనం ఫ్రీగా చేస్తున్నాం. సో బట్ అందరికీ చేయలేం కానీ ఫస్ట్ 100 పేషెంట్స్ ఆఫ్టర్ ద లాంచ్ హూఎవర్ కమ్స్ అండ్ రిజిస్టర్స్ విత్ అస్ మనం ఆ 1 lakh రోబోటిక్ ప్రైస్ ఎక్స్ట్రా తీసుకోకుండా మనం కన్వెన్షనల్ సర్జరీ ప్రైస్కి మనం సర్జరీ ఆఫర్ చేద్దాం. 100 మంది మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఇంకొక మిగతా వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ మౌత్ టాక్ అనేది వెళ్ళిపోతుంది సార్. సో నా దగ్గర 99% పేషెంట్స్ అలాగే వచ్చారు. పబ్లిసిటీ లేదు, ఆన్లైన్
ప్రెజెన్స్ అవేర్నెస్ అనేది మంచిగా తక్కువ లేదు. సార్ రోబోటిక్స్ సో ఒక పేషెంట్ వెళ్ళి నాకు బాగా అయింది మీరు వెళ్ళి చేయించుకోండి అన్న నంబర్ ఎక్కువ. సో ఇప్పుడు మాన్యువల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి రికవర్ అవడంలో కూడా ఏదైనా తేడా ఉంటుందా సార్? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు చెప్పిన రీజన్స్ వల్ల ఏమవుతుందంటే మేము ప్రత్యేకంగా చూసింది ఏంటంటే నేను గత 5-6 ఇయర్స్ నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను. మాన్యువల్ సర్జరీ చేసిన తర్వాత ప్రతి పేషెంట్కి బాగా వాక్ ఉంటుంది నెక్స్ట్ డే ఆపరేషన్ తర్వాత. ఎందుకంటే మనం ముందు అనుకున్నాం కదా ఆ బ్లేడ్ పక్కకి వెళ్ళడము, ఇన్ఫ్లమేషన్, మనం నీని డిస్లొకేట్ చేయడము. సో సర్జరీ కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. రోబోటిక్ సర్జరీ చాలా నీట్గా ప్లెయిన్గా అవుతుంది కాబట్టి వాళ్ళకి సర్జరీ తర్వాత వాళ్ళ స్వెల్లింగ్ తక్కువ ఉంటుంది. స్వెల్లింగ్ తక్కువ ఉన్నప్పుడు పెయిన్ కూడా వాళ్ళు తక్కువ పర్సీవ్ చేస్తారు. రెండోది మనం చాలా న్యాచురల్గా జాయింట్ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మడత కానీ వాళ్ళు సర్జరీ తర్వాత లెగిసి నడవడం కానీ ఇది ఇంకా కాన్ఫిడెన్స్తో నడవగలుగుతారు. సో ఫస్ట్ 3 months 6 monthsలో మెయిన్గా మేము చూసిన డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ రికవరీ ఉంటుంది కానీ మాన్యువల్ సర్జరీ ఈజ్ బ్యాడ్ అని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళ రికవరీ బాగా లేట్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% ఎర్లీగా పేషెంట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది నెలలోనే వాళ్ళ జాబ్స్కి తిరిగి వెళ్ళడము, కార్లు నడపడం, బైక్లు నడపడం. సో ఓవరాల్గా టెక్నాలజీ సర్జన్కి యూస్ఫుల్ కానీ బెనిఫిట్ పేషెంట్కి. సో కన్సిస్టెంట్గా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ఎవ్రీ సింగిల్ పేషెంట్. దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే కొంతమంది చేసినప్పుడు అడ్వాంటేజ్ మనం ఇవ్వగలుగుతాం, కొంతమంది ఇవ్వలేము. బట్ రోబోటిక్స్లో ఏంటంటే ప్రతి పేషెంట్లో మనం టార్గెట్ హిట్ చేస్తాం, వాళ్ళకి స్వెల్లింగ్ తక్కువ ఉంటుంది, వాళ్ళు కాన్ఫిడెంట్గా నెక్స్ట్ డే నడవడంలో ఇది ఇట్స్ రియలీ హెల్పింగ్. ఓకే, యాక్చువల్గా మనం ఎంత చెప్పినా కానీ రోబోటిక్ అని కొంచెం అపోహలు ఉంటాయండి, సరిగ్గా చేస్తుందా లేదా అని. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ 2 విధాలుగా ఉంటుందమ్మా. నీ రీప్లేస్మెంట్ అనగానే భయపడతారు. రోబోటిక్స్ గురించి వేరే భయాలు ఉంటాయి. రోబోటిక్స్ గురించి మెయిన్గా ఏంటంటే మషీనే ఆపరేషన్ చేస్తుంది, పక్కన సర్జన్ కూడా ఉండడు. సో మనం వాడేది సెమీ యాక్టివ్ సిస్టమ్. సో దీంట్లో ఏంటి అంటే సర్జన్తో రోబోట్ హెల్ప్ చేస్తుంది అంతే. యాక్టివ్ సిస్టమ్స్ అంటే ఇంక సర్జన్ పక్కన లేకపోయినా సర్జరీలు అవుతున్నాయి ఇప్పుడు. అవి కొద్దిగా డేంజరస్ నా ఒపీనియన్లో. సో ఇదేంటంటే నేను తప్పు చేయకుండా ఇట్ ఈస్ గైడింగ్ మీ అన్నమాట. సో సర్జనే చేస్తాడు, బ్రెయిన్ కూడా సర్జన్ది, ఎంత కట్ చేయాలి, సో ఇదంతా ఎక్స్పీరియన్స్తో వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం డిసైడ్ చేస్తాం, అది ఎగ్జాక్ట్గా మన టార్గెట్ని అది హిట్ చేస్తుంది. సో రోబోటిక్స్కి కన్వెన్షనల్ ఇది మెయిన్ డిఫరెన్స్. నీ రీప్లేస్మెంట్ యాజ్ సచ్ కూడా చాలామంది భయపడతారు. ఫస్ట్ ఏమనుకుంటారంటే సర్జరీ తర్వాత ఒక నెల బెడ్ మీద పండుకోవాలి, ఫ్యామిలీ మీద చాలా ఒత్తిడి, వాళ్ళ మీద భారం అయిపోతాం, అవి ఏమీ కాదు. సైకలాజికల్గా సో ఇంకోటి పెయిన్ అని భయపడతారు. సో ఒకటి లెగ్స్ నడవలేనని భయపడతారు, రెండోది నొప్పి అని భయపడతారు. సో రెండు వీఆర్ ఏబుల్ టు రియలీ కంట్రోల్ వెల్ విత్ రోబోటిక్స్. నొప్పి లేదన్ను, బట్ డెఫినెట్గా 50% తక్కువగానే ఉంటుంది. దాన్ని మనం డిఫరెంట్ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ అన్నిటితో మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. మనకు ఆల్రెడీ స్వెల్లింగ్ ఇవన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ కూడా బాగా తగ్గుతుంది. సో రెండోది డే 1 మా దగ్గర 4 hours నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 24 hours ఆల్మోస్ట్ అందరూ దే ఆర్ ఏబుల్ టు వాక్. కొంతమంది వాకర్తో నడుస్తారు, కొంతమంది వితౌట్ వాకర్తో కూడా నడుస్తారు, కానీ యావరేజ్గా చూసుకుంటే 3 to 4 weeks చాలా మంచి రికవరీ చూస్తారు. రెనోవా రోబోటిక్స్ ప్రపంచంలోనే అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్గా నిలిచిందండి. దానికి రీజన్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? ప్రస్తుతానికి ప్రపంచంలో ఎన్నో రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ మేము వాడే సిస్టము ఈజ్ కాల్డ్ మేకో స్మార్ట్ రోబోటిక్స్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మన మార్కెట్లో 18 years నుంచి దీని గురించి రీసెర్చ్ రెనోవేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని వేరే సిస్టమ్స్కి కంపేర్ చేస్తే అవి ఒక 2-3 సంవత్సరాల నుంచే మన ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ సిస్టమ్ స్ట్రైకర్ కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్ ఆల్మోస్ట్ 18 years నుంచి మార్కెట్లో ఉంది. సో ఇట్ ఈస్ టైమ్ టెస్టెడ్ అండ్ ప్రూవన్. రెండోది ఏంటంటే రోబోటిక్స్ మీద జరిగిన రీసెర్చ్ మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సిస్టమ్. ఇది అన్ని ప్లేసెస్లో ఎందుకు లేదు అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ సిస్టమ్ కాబట్టి అన్ని హాస్పిటల్స్ తీసుకోలేరు. కానీ మేము ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇది వరల్డ్లోనే బెస్ట్ కాబట్టి ప్రతి సర్జరీ దీంతో మనం చేయగలుగుతాం కాబట్టి మనం స్పెసిఫిక్గా ఇదే సిస్టము ఖర్చుతో కూడిందైనా మనం అదే తీసుకున్నాం. ఎందుకంటే మనం పేషెంట్స్కి మనం చెప్పినప్పుడు వీ హ్యావ్ టు ఆఫర్ దెమ్ ది బెస్ట్
టెక్నాలజీ కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ హెవ్ టేకెన్ దిస్ సిస్టమ్.